అందరికీ నమస్కారం అండి. ఎట్టకేలకు మన కూటమి అధికారంలోకి వచ్చింది. అత్యధిక మెజారిటీతో 175 స్థానాలకు గాను 165 స్థానాల వరకు కూటమి గెలుచుకుంది. వైఎస్ఆర్సీపీకి కేవలం 10 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ ముందంజలో ఉంది. అదేవిధంగా నీతిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞావంతులు, తప్పు చేసిన వాళ్ళకి శిక్షను ఏ విధంగా శిక్షిస్తారో అదేవిధంగా ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఎవరెవరైతే ఏ అక్రమాలు ఏం చేశారో, అవినీతి ఎవరు చేశారో బాగా తెలుసు ప్రజలకి. కాబట్టి నీతికి నిజాయితీకి ఓటేశారు. అలాంటి అక్రమార్కులకి, అదేవిధంగా అరాచకాలు చేసే వాళ్ళకి, అవినీతి చేసే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. ఇప్పుడు తర్వాత వైసీపీ అయితే ఓడిపోయింది. ఇప్పుడు ఘోరంగా ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఘోరంగా ఓడిపోయింది. దానికి ఆ ఓటమికి కారణాలు చెప్పడానికి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మీడియా ముందుకు. వచ్చి వాళ్ళు ఏదేదో మంచి కార్యక్రమాలు మేము పెన్షన్ ఇచ్చాము, పిల్లలకి విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన అంట ఏదేదో పథకాలు ఇచ్చాము, ఇంకా చాలా వాళ్ళు ఇచ్చిన నవరత్నాలు అని చెప్పారు కదా, పథకాలు అన్నీ కూడా చేశాము. 99% మేము పథకాలను మేము చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలను నెరవేర్చామని చెప్తున్నారు. వాళ్ళు ఏదైతే మంచి అని వాళ్ళ దృష్టిలో మంచి అనుకుంటున్నారో అది మాత్రమే చెప్పారు. దాని వెనకాల ఎంత చెడు జరిగింది, ఎంత మోసం చేసినా మాత్రం చెప్పలేదు. వాళ్ళు పథకాలు ఇచ్చామని చెప్తున్నారు. ఏమేమి పథకాలు చెప్తున్నారంటే వాళ్ళు అదేది అమ్మఒడి అనేసి ఇస్తామని చెప్పారు. అమ్మఒడి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏది వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఇచ్చారంటే లేదు, పోయింది. అది అమ్మఒడి ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇస్తున్నారు. మరి అది ఎట్లా 99% పథకాలు అమలైంది అనేసి ప్రజలే తెలుసుకోవాలి. తర్వాత పెన్షన్ అన్నారు. పెన్షన్ ఏమి గెలిచిన తక్షణము పేద ప్రజలకు అంటే పెన్షన్ అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ 3,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టో. కానీ గెలిచిన తర్వాత మాట మార్చేశారు. ఒక్కొక్క సంవత్సరానికి ఒక 250 పెంచుకుంటూ పోతాము, అప్పుడు ఇస్తామని చెప్పేసి అది మోసం చేశారు. మోసమే లెక్క, అది మోసమే. 2,000 ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా ఎక్కువ ఇచ్చారు. అప్పుడు 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చారు. మీరు మరి ఎలా అంటే చెప్పి మాట తప్పడం కాదా అది? అంటే ఆ పథకం ఫెయిలు, అమ్మఒడి ఫెయిలు. వాహన మిత్ర అన్నారు. వాహన మిత్ర ఇచ్చినట్లే ఇచ్చి వాళ్ళ దగ్గర ఎంతలాగా పెట్రోల్ మీద ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద వేరే రాష్ట్రాల కంటే 10 రూపాయలు ఎక్స్ట్రా ఇన్ని రోజులు కూడా అది అక్కడ వచ్చేసేదా? అది ఫెయిల్. ఎవరో ఏమేమో చేసేసారన్నారు వాళ్ళు. అంటే ఈ ఓటమికి గల కారణాలు వాళ్ళు చెప్పడంలో ఏదేదో చేసేసారన్నారు. ఎవరెవరు ఏది చేయలేదు కాబట్టి మీరు ఓడిపోయారు. ఏదైనా ఎవరైనా చేసింటే అంటే ఎవరు? మీ వాళ్ళే. లాస్ట్ టైం గెలిచారు కదా తిరుపతిలో ఎంపీ ఎలక్షన్లో ఎన్ని వేల మంది దొంగ ఓట్లు వేశారు. కుప్పం ఎలక్షన్లో, మున్సిపాలిటీ ఎలక్షన్లో ఎన్ని దొంగ ఓట్లు వేశారో తెలుసు కదా. అదేది చేయలేదు కాబట్టే మీరు ఓడిపోయారు. అలాంటి చేసి ఉండింటే ఒకవేళ మీరే గెలిచేవాళ్ళు ఎవరు. అవి చేయలేదు కాబట్టి దొంగ ఓట్లు వేయడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఎలాంటి ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అంటే ఎలక్షన్ టైంలో కొన్ని అవాంతరాలు, అడ్డంకులు సృష్టించినా కానీ సాధ్యమైనంత వరకు ఎలక్షన్ కమిషన్ నీతిగా నిజాయితీగానే పనిచేసింది. ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్కి దాన్ని థ్యాంక్స్ చెప్పుకోవాలి. కాబట్టి వాళ్ళు పకడ్బందీగా చాలా స్ట్రిక్ట్గా ఎవరైతే కత్తులు, కటార్లు, రాడ్లు, రాయలు ఎత్తుకుని బయట తిరిగితే కాల్చి పారేస్తాము, లేదంటే లోపల కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు భయపెట్టడం వల్ల, అదేవిధంగా దానికి భయపడి కొంతమంది రౌడీ ముక్కలు వాళ్ళు ఏదో ప్లాన్స్ ఉన్నవి, ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. ఇంకో ప్లాన్ ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫారిన్కి వెళ్ళారు ఎలక్షన్ అయిపోయినిచ్చి. అక్కడ ఈవీఎంలు ఏదైనా స్కామ్ చేయడానికి ఆస్కారం ఉందేమో అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని అవుతుందేమో అని మేబీ, అది నాకు 100% గ్యారెంటీ నేను చెప్పడం లేదు, అలా జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అక్కడ లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామందితో కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ టెక్నాలజీస్ ఉపయోగించి ఏమన్నా ఈవీఎం స్కామ్లు చేస్తారేమో. ఎందుకంటే అది సాఫ్ట్వేర్ కాబట్టి, ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్ కాబట్టి అది ఒకవేళ ఏదైనా అలాంటి
మోసాలు ఏమన్నా చేసి అధికారంలోకి వచ్చేసారో వస్తారేమో అని చెప్పి నేను కూడా చాలా భయపడ్డాను. కానీ అలాంటివి ఏది కుదరలేదు. అది కుదరలా, అది కుదరదు కూడా కుదరదు. ఎందుకంటే అలా చేసే ఆస్కారం ఉంటే ఇప్పుడు మరి బీజేపీకి ఎంత ఉంది లీడు? రూలింగ్ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీనే కదా ఉండేది. బీజేపీ అలా అవకాశం ఉంటే ఈవీఎం అన్నింటిలో కూడా వాళ్ళు అన్నట్టు 400 కూడా చేసుకోండొచ్చు కదా. కాబట్టి ఆ అవకాశం లేదు, అలా కుదరలేదు అది. కాబట్టి ఇంకా అది కుదరలేదు. ఇంకా వేరే ఏమైనా గొడవలు సృష్టించి ఈవీఎంలు ఏమన్నా పాడు చేసేసి, లేదంటే అధికారులను ఏమన్నా అంటే ఆశ చూపించి ఏదైనా చేద్దామనుకుంటే ఇక్కడ చాలా స్ట్రిక్ట్ అయిపోయింది ఎలక్షన్ కమిషన్. కాబట్టి ఇంక వేరే ఏమి చేయలేని పరిస్థితులు ఏమీ చేయలేకుండా కనీసము కౌంటింగ్లో ఒక్కటైనా కూడా ఒక్క గొడవ కూడా జరగలేదు. అందరూ కూడా ఇంకా ఒక రెండు రౌండ్లు అయ్యే కొందరికే వైసీపీ అభ్యర్థులు కూడా చాలామంది బయట వెళ్ళిపోయారు ఓడిపోతున్నామని తెలిసిపోయి. కాబట్టి గొడవలు అలాంటివి ఏది జరగలేదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ నీతి నిజాయితీగా చాలా స్ట్రిక్ట్గా పనిచేసింది, మోసాలు లేకుండా. కాబట్టి వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది. అంటే వైసీపీ అయితే ఓడింది. వాళ్ళు ఏదో మంచి విషయాలు అయితే చెప్తున్నారు కాబట్టి చెడ్డ విషయాలు చెప్పలేదు. చెడ్డ విషయాలు ఏం చెప్పారంటే మద్యపాన నిషేధం, మేనిఫెస్టోలో మరో అంశము సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామంటారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత 2024లో ఓట్లు ఆడడానికి వస్తాము అని చెప్పారు. అప్పుడు మేనిఫెస్టోలో కూడా ఉంది, గెలిచిన తర్వాత కూడా చెప్పారు. అది చేశారా? అది చేయకపోగా ఇంకా వాళ్ళ ప్రభుత్వమే కొన్ని మద్యం షాపులు ఓపెన్ చేయించి సొంత వాళ్ళకి లేదా సొంతంగా దాంట్లో కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాష్ పేమెంట్స్ పెట్టి ఇంకా చెడగొట్టింది, ప్రజలను చెడగొట్టింది. మద్యపాన నిషేధం చేస్తే చనిపోతారు, ఆరోగ్యాన్ని హానికరం మద్యపానం అంటే వీళ్ళు వచ్చి ఇంకా దాన్ని ఎంకరేజ్ చేశారు. మద్యపానం తాగండి, మీకు ఇష్టం వచ్చినట్టు తాగండి, మాకు ఆదాయం రావాలనే ఉద్దేశంతో చేసి ఇంకా చాలా ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అంటే ఆ మద్యపానం ద్వారా అది ఇంక తెలుస్తుంది, ఇంకా ఫ్యూచర్లో తెలుస్తుంది దాని ఎఫెక్ట్ ఏమనేసి నాశనం చేశారు వాళ్ళని. అది కాకుండా ఆ కరోనా టైంలో మామూలుగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే గురుదేవోభవ అని అంటూ చెప్తాం మనం. ఎందుకంటే మా అమ్మ నాన్న తర్వాత, తల్లిదండ్రుల తర్వాత గురువుకు మనము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, దేవుని కంటే కూడా. అంటే మనకు వచ్చింది అది, మన పెద్దలు కూడా మన వేదాలు కూడా చెప్తాయి ఆ విధంగా. అలాంటి గురువులను తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇంకిత జ్ఞానం కూడా కొంచెం కూడా లేకుండా అలాంటి గురువులు తీసుకెళ్ళి కరోనా టైంలో మందుల షాపుల దగ్గర సెక్యూరిటీగా వాళ్ళకి కంట్రోల్ చేయడానికి పెట్టినటువంటి నీచపు మనస్తత్వం, అది మీ ఓటుకు మెయిన్ కారణం. ఒకటి. తర్వాత మీ బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని చంపేశారు. అది 2019 ఎలక్షన్ ముందే చంపేశారు. దాని మీద ఇంకేది ఎంక్వైరీ జరగకూడదని చెప్పేసి స్టే తెచ్చుకున్నారు. ఒకవేళ స్టే తెచ్చుకోకుండా అప్పుడే తెలిసిపోయిండేదేమో, ఈ బయటపడ్డారు కదా ఎవరెవరు దాంట్లో ఆ హత్యలో పాల్గొన్నారని చెప్పేసి. అది ప్రజలకు అందరికీ తెలుసు. అది కూడా బయటపడుతుంది ఎవరు చంపారని చెప్పేసి. ఆ ప్లాన్లు ఎవరు, దానికి మెయిన్ సూత్రధారి ఎవరు అని చెప్పి బయటపడతారు దగ్గరలో. అదొక ఫెయిల్యూరు. అంటే మీరు చేసిన మంచికి కాకుండా మీరు చేసిన చెడ్డలు చెప్తున్నాను. అదైన తర్వాత ఏం చెప్పారు ఇందాక మీరు, ఇది మేనిఫెస్టో అంటే భగవద్గీత అంట. మేనిఫెస్టో అంటే భగవద్గీత అంట, ఖురాన్ అంట, ఇంకోటి అది బైబిల్ అంట. దాని వాల్యూ తెలిసినా మీకు? వాల్యూ తెలియదు మీకు. అది చేసేదంతా నోరు తెస్తే అన్ని అబద్ధాలే. మరి బైబిల్ అంట మేనిఫెస్టో మరి మేనిఫెస్టో బైబిల్ అంత ముఖ్యంగా మీరు అంత ఇంపార్టెంట్ ఇచ్చేదాళ్ళు ఒకటన్నా దాంట్లో నెరవేర్చారా పూర్తిగా? అబద్ధాలే. దాన్ని మళ్ళీ పోల్చడం బైబిల్ అంట, భగవద్గీత అంట, ఖురాన్ అన్నట్ట అని చెప్పకండి, ఇంకెక్కడ చెప్పకండి. అదే మీకు ఇంకా ఉన్న పరువు కూడా పోతుంది, మీ కమ్యూనిటీలో ఉన్న పరువు కూడా పోతుంది. చీదరించుకుంటారు. ఇప్పటికే పోయింది మీది, ఇంకా ఉంది. బయట వస్తారు అందరూ. ఎక్కడ పోయాలి, వస్తారు అక్కడ. తర్వాత మంచి చేసిన ఓటమి పాలయ్యామని చెప్పేసి చెప్పారు. ఏం మంచి చేయలేదు మీరు. చేసినా కానీ దానికి 2 ఇంతలు మోసం చేశారు. మంచి ఏం చేశారు? ఆ పేద ప్రజలకి పథకాలు ఇచ్చారు. పథకాలు ఇచ్చేసి మీ సొంతంగా కష్టపడి సంపాదించే డబ్బులు ఏమన్నా ఇచ్చారా?
మీ జోబునికైతే ఇవ్వలేదు. అది కాకుండా ప్రభుత్వం డబ్బులే ఇచ్చారు. అది మీరున్నా ఇంకోరున్నా ఇచ్చేవాళ్ళే. చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చారు. ఆ పథకాలకి పేర్లు మార్చి ఇచ్చారు మీరంతే. కాకపోతే మీ మీ మార్క్ ఏంటి? అభివృద్ధి చేసి పథకాలు ఇవ్వాలి. అభివృద్ధి చేసి ఆ పథకాలు ఇవ్వాల్సిన ప్లేస్లో అభివృద్ధే లేదు. కనీసం ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఒక 10 కోట్ల రూపాయలు కనీసం ఇన్వెస్ట్మెంట్ చేసేంట్లా ప్రాజెక్టులు ఏమైనా తీసుకొచ్చారా? లేదు. ఇంత చేసిన తర్వాత ఇంకా అప్పులు పెంచేశారు. అప్పులు ఉన్న కనీసం సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారా? ఇంత దుర్మార్గమైన నిర్ణయం ఇది. దుర్మార్గము, చెత్త నిర్ణయాలు. 2019 ఎలక్షన్లో గెలిచినప్పటి నుండి విధ్వంసాలే కానీ కట్టడాలు లేవు. మీ హిస్టరీలో లేదు. అది కరకట్ట దగ్గర ఏదది ప్రజావేదికను కూల్చారు. ప్రజావేదిక అనేది అదేమన్నా చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు మాత్రమే చేసుకోలేను రూలా? అది ప్రజల సొమ్ము, అది ప్రభుత్వంది. మీరు కూడా చేసుకోండి, ఏదైనా మంచి కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటాయి. దాన్ని పడగొట్టారు. అప్పటి ఇంకా కూడా మీ పతనం కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ ప్రజావేదిక దగ్గర నుంచి మొత్తము ఎంత ప్రజాధనం ఎంత వృధా చేశారు, ఎంత ప్రజల సొమ్ము నాశనం చేశారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం. ఆ పోలవరాన్ని నాశనం చేశారు. కనీసం మీరు డెవలప్ చేసి ఉంటే కనీసం ప్రజలందరూ మిమ్మల్ని తలుచుకునేవారు. దానికన్నా పూర్తి చేసి ఉంటే. మీరు చేసిన అప్పుల్లో 13 లక్షల కోట్లు అప్పులు చేశారు కదా. 13 లక్షల కోట్ల అప్పుల్లో మీరు అధికారంలోకి వచ్చే టైంకి 3,68,000 కోట్లు టీడీపీ అధికారం దిగిపోయాడు. అప్పు ఉంది మన రాష్ట్ర అప్పు. దాన్ని 13 లక్షల కోట్లు చేశారు. 13 లక్షల కోట్లు చేసిన తర్వాత దానికి ఇప్పుడే బయటపడుతున్నాయి ఒక్కొక్క అవినీతి కేసులన్నీ. దానికి మీరు ఇచ్చిండేది 2 లక్షల కోట్లు ఏమో అని అంటున్నారు అంతే. 2 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు, 3.5 లక్షల కోట్లు చేసి 9.5 లక్షల కోట్లు మీరు ఒక 2 లక్షల కోట్లు లేదా 3 లక్షల కోట్ల పథకాలకి ఖర్చు పెట్టినా కూడా మిగతా డబ్బులు ఎక్కడ అంటే సమాధానం లేదు. దాని గురించి ప్రెస్ మీట్లో చెప్పలేదు. వాళ్ళు చెప్పలే. మీ ఓటమికి మీరు ప్రజల సొమ్ముని తినేస్తే మరి ఇది వచ్చినోడు అప్పులు చేసి జోబులు పెట్టుకోపోతే రాష్ట్ర ప్రజలు ఏమన్నా కూర్చుంటారా? ఎవడు కట్టాలి? నువ్వు కడతావో వచ్చి? రాష్ట్ర ప్రజలే కట్టాల్సి లేదు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఏం కట్టరు. ప్రజలు కట్టాల్సిండేది అప్పులు ఎవరన్నా కూడా. కానీ అలాంటి అన్ని లక్షల కోట్లు అప్పులు చేసి ఎక్కడ పెట్టారు? అది దాని గురించి కనీసం ఒక మాట అన్నా చెప్పినంటే లేదు. ఇంకేదో మోసం చేసేసారంటే వీళ్ళని నమ్మి పేద ప్రజలకి హెల్ప్ చేస్తే వాళ్ళకి కనీసం మనసు లేకుండా మమ్మల్ని ఓడిచ్చేసారని చెప్తున్నారు. ఇదే ఎవరికి ఇస్తావు ఆ అప్పులు నెతకపోయి? ఇప్పుడు నువ్వు చేసిన అప్పులు కాదా అవి? అందరూ అందరికీ నేను ఎంతో హెల్ప్ చేశాను, కానీ వాళ్ళు ఏ విధంగా తెలుసుకున్నారో నాకు ఓట్లు వేయలేదు అని చెప్పేసి మళ్ళీ బాధ ఒకటి అలా చేస్తున్నారు. ఏం చేయాలో దేవుడికి తెలుసంట. ఏం చేయాలో దేవుడికి తెలుసు. కాబట్టి అందుకే మిమ్మల్ని ఓడించింది దేవుడు. ఇలాంటి దుర్మార్గులు అధికారంలో ఉంటే ఇంకా నాశనం అయిపోతుంది సమాజం అని చెప్పి నిరుద్యోగులు ఎక్కువైపోతారని, ఈ డ్రగ్స్ ఎక్కువైపోతుందని, ఈ మద్యపానం తాగి చాలామంది ప్రజలు చచ్చిపోతారని దేవుడు కూడా మిమ్మల్ని ఇంక చాలు, మీకు అవకాశం ఇచ్చినందుకు మీరు నాశనం చేసిన చాలు అని చెప్పేసి దేవుడు కూడా అదే చెప్పాడు. దేవుడు ఎవరికి ఏం చేయాలో దేవుడు తెలుసు. నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతాను, నువ్వు చెడ్డ చేస్తే చెడ్డ జరుగుతాను. నువ్వు చేసిన చెడ్డ కాబట్టి నీకే చెడ్డ జరిగింది. ఇప్పుడు ఓడిపోయావు. దేవుడు కరెక్ట్గా దేవుడు ఎవరికి ఒక్కరంటే ఎక్కువ ఒకరంటే తక్కువ ఉండదు దేవుడి దగ్గర. అందరూ సమానమే దేవునికి. కాబట్టి దేవుడు మంచి చేసిన వాళ్ళకి మంచిగా చేస్తాడు, చెడ్డ చేసిన వాళ్ళకి చెడ్డే చేస్తాడు. అది తెలుసుకోండి ఫస్ట్. ఊరికి మాట్లాడడం కాదు. ఎన్ని మోసాలు చేశారు, ఎంతమందిని కడుపు కాల్చారు. అమరావతి మీరే చెప్పారు కదా, అసెంబ్లీ రాష్ట్రం నాకు ఇష్టమే, సరే అమరావతి రాజధానిగా ఉండడం ఆంధ్రప్రదేశ్కి ఇష్టమని చెప్పారు కదా, మరి ఎందుకు అధికారంలోకి వస్తానట్లే మాట మార్చేసి ప్రజా శ్రేయస్సు కోసం కనీసం మీకు 1% కూడా ప్రజా శ్రేయస్సు మీద మీకు దృష్టి లేదు. మీరు ఆలోచన చేసే ప్రతి ఆలోచనలోనూ మోసము, ప్రతి ఒక్క ఆలోచనలోనూ మోసమే ఉంటుంది. ప్రజా శ్రేయస్సు కోసం ఏం మాత్రం కాదు.
మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ మోసమే, మీరు ఆలోచించే ప్రతి ఒక్క ఆలోచనలోనూ మోసమే. కాబట్టే దేవుడు కూడా దేవునికి మీరు మనసులో అనుకున్నా కూడా తెలుస్తుంది. బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, పబ్లిక్లో మీటింగ్లు పెట్టుకునేసి. ప్రతి ఒక్క విషయము తెలుసు దేవునికి. కాబట్టే దేవుడు శిక్షిస్తాడు, శిక్షించాడు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఘోరమైన శిక్షలు కూడా ఉంటాయి. ఎవరు తప్పించుకోలేరు. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. న్యాయస్థానాలు విధించకపోవచ్చు శిక్ష, దేవుడు విధిస్తాడు. ఆ దేవుడు విధించే శిక్ష నుండి తప్పించుకోలేవు నువ్వు. న్యాయస్థానం నుండి తప్పించుకోవచ్చేమో, ఒకవేళ పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకోవచ్చేమో, దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేరు ఎవరైనా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకరే కాదు, ఎవరికైనా ప్రతి ఒక్కరికి అప్లికబుల్ అది. ఎన్ని చేశారు, మీ సొంత బాబాయని చంపించేశారు అని అంటున్నారు. మరి అది తేలాల్సి ఉంది. తర్వాత కరోనా టైంలో సుధాకర్ రెడ్డి అనేసి డాక్టరు, మంచి డాక్టర్ పాపము, అది అడిగా కడుపు కాలుతుంది. ఎందుకంటే మాస్కులు లేకుండా బయట కనీసం ఇంట్లో నుండి బయట అడుగు పెట్టలేదు. అలాంటి పేషెంట్లకి ఆపరేషన్ చేయాలనే, లేదంటే దాన్ని వైద్యం చేయాలంటే మాస్కులు అవసరం కదా. డాక్టర్లు కూడా వాళ్ళు కొంచెం మంచి మాస్కులు కావాలని అడిగినందుకు వాళ్ళ మీద దౌర్జన్యం చేసేశారు. వాళ్ళకి ఏదో దౌర్జన్యం చేసి వాళ్ళని ఎత్తుకుపోయి జైల్లో పెట్టి శిక్షించి, కనీసం తర్వాత ఆయన చనిపోయడానికి కారణం కూడా మీరే, మీ ప్రభుత్వమే. తర్వాత సుబ్రహ్మణ్యం అనంతబాబు అన్నట్టు ఆయన ఎవరు ఎమ్మెల్సీ అనంతబాబు మరి వాళ్ళ మధ్యన ఏమేమి జరిగిందో ఇంకా బయటపడాల్సి ఉంది. కానీ ఒకవేళ ఏదన్నా నీ దగ్గర, అంటే అనంతబాబు విషయం చెప్తున్నాను, వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తూ ఉంటే చంపేస్తారా? అదే కనీసం మానవత్వం లేదా మనిషిని తర్వాత మానవత్వం లేదా? చంపేసి డోర్ డెలివరీ చేసిన అటువంటి వ్యక్తులను వెనకేసుకునేసి పూలారాలు వేసుకొని తిరిగినప్పుడు ప్రజలు చూడరా? అది కూడా మీ ఓటమి కారణమే. తర్వాత కోడికత్తి సీను అన్నారు మీ మీద, అంటే మీరు గెలవడానికి అతనే చెప్పాడు పాపం, సానుభూతి ఓట్లు పడతాయని చెప్పేసి ఈ విధంగా చేస్తే నేనే కత్తితో పొడిచాను ఇక్కడ అని చెప్పేసి చెప్పారు. అది కనీసం గెలిచిన తర్వాతన్నా ఆ కేసుకి అటెండ్ అయ్యి ఆ అబ్బాయి కనీసము నీకు ముఖ్యమంత్రి అయ్యేదానికి కూడా కారణమే అతను. కనీసం కృతజ్ఞతలే ఉండదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? కనీసం కృతజ్ఞత అనేది ఒక్కరోజన్నా అటెండ్ అయ్యేసి ఏదో వానికి కనీసం బెయిల్ ఇప్పించింది కూడదా? ఆ తల్లిదండ్రులు పడిన వేదన, ఈ అమరావతి రైతులు పడిండే వేదన, ఆ బాధలు అదే మీకు శాపాలు. కాబట్టి ఓడిపోయినారు. తర్వాత ఇంకా చాలా హత్యలు అయ్యాయి, చాలామంది చనిపోయారు పాపము. చాలా బాధలు పెట్టారు. రఘురామకృష్ణరాజు గారు అయితేనేమి పాపం, ఒక ఎంపీ అని కూడా చూడకుండా ఆయన ఏం చేశారు? మీరు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పారు. ఇలా కాదు, ఇలా చేస్తే నాశనం అయిపోతుంది జీవితాలు, ఇది తప్పు, కనీసము అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎలా అంటే అలా బిహేవ్ చేయకూడదు, నీతిగా నిజాయితీగా పోదాము అని చెప్పేస్తే అది మీకు మోసం చేసే వాళ్ళే కావాలి. నీతిగా నిజాయితీగా బతికే వాళ్ళు అవసరం లే. కాబట్టి ఆయన నీతిగా నిజాయితీగా ఉంటే మరి ఆ విధంగా శిక్షిస్తారా? దాని శిక్షకి ఫలితం ఇవి అనుభవిస్తారు, తప్పనిసరిగా అనుభవిస్తారు. ఇన్ని ఘోరమైన తప్పిదాలు చేసినందువల్లే, ఇన్ని తప్పిదాలు చేసి మళ్ళీ ఏమీ తెలియని అమాయకుడు మాదిరి నన్ను మోసం చేసేశారు. నిన్నెవరు మోసం చేయలేదండి, మిమ్మల్ని ఎవరు మోసం చేయలే. మీరు జనాలు మోసం చేశారు, నాశనం చేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం చేశారు, పోలవరం నాశనం చేశారు, అమరావతిని నాశనం చేశారు. ఎంతోమంది నిరుద్యోగుల్ని ఉద్యోగం లేకుండా నిరుద్యోగం పెంచేశారు. కనీసం ఒక్క అభివృద్ధి అనేది లేకుండా అవి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు ప్రతి సంవత్సరము జనవరిలో అనేసి నాశనం చేసేశారు. భవితను నాశనం చేసేశారు. ఆంధ్రప్రదేశ్ భవితని, యువతను నాశనం చేసేశారు. డ్రగ్స్కి అలవాటు చేసేట్లు చేసేశారు మీరు. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఎంత నమ్మి మిమ్మల్ని ఓట్లు వేశారు మీకు. మీరు చెప్పిన మేనిఫెస్టోలో కనీసం ఏదో చేస్తారనేసి వాళ్ళ నమ్మకాన్ని మొత్తం నాశనం చేశావు. మరి ఇన్ని నాశనం చేసిన తర్వాత మరి మీకు ప్రజలు ఎలా ఓట్లు వేస్తారనుకున్నారు? ఇంత నాశనం చేసిన తర్వాత కూడా ఎలా వేస్తారు ఓట్లు చెప్పండి? ప్రజలైతే నిజాయితీగా ఓట్లు వేశారు. మీరు నమ్ముకున్నారు, పథకాలు ఇచ్చి పెంచాం కదా వేసేస్తారనుకున్నారు. మీరు 10 పంచిండేది ఒక 2 లక్షల కోట్లు అయితే మీరు
అప్పులు, అకౌంటబిలిటీ లేని అప్పులు ఇంకా 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు ఉన్నాయి. దానికి చెప్పండి ఫస్ట్. అది కూడా చెప్పాల్సింది మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ ఓడిపోయినప్పుడు ఇలా ఇలా చేశాము అని చెప్పింటే అది కూడా బాగుండేది. అది మాత్రం చెప్పలేదు. మీకు మోసం చేసిన చెప్పలేదు, మీరు మోసం చేయండి మాత్రం చెప్పలేదు. కాబట్టి ప్రజలు మంచి తీర్పే ఇచ్చారు. మీకు ముందు ముసల పండుగ మీకు మీ ప్రభుత్వంలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, అక్రమాలకు పాల్పడ్డారో, అరాచకాలకు పాల్పడ్డారో వాళ్ళందరికీ ముందు ముసల పండుగ. ఎందుకంటే దెబ్బతిన్నాడు పాపం, చాలామంది దెబ్బతిన్నారు. వాళ్ళకి అధికారం వచ్చింది ఇప్పుడు. కాబట్టి తప్పనిసరిగా అది ఉంటాయనుకుంటాను నేను. ఎందుకంటే లోకేష్ గారు ఆల్రెడీ రెడ్ బుక్లో రాసుకున్నారు మీరు అందరి పేర్లు ఎవరెవరు అనేసి. ఎందుకంటే మర్చిపోతారేమో అనేసి. మరొకరు అనుకోండి, దాని నుండి బాధపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తప్పనిసరిగా చేస్తారు, అప్లై చేస్తారు. అంటే నీతిగా న్యాయంగా శిక్షిస్తారు. మీ మాదిరి రఘురామకృష్ణరాజు గారు కొట్టేది కానీ, చంపడాలు కానీ, భూమి ఆక్రమించుకోవడాలు కానీ, వాళ్ళ భూముల పాస్బుక్ల మీద మీ ఫోటోలు వేస్తామని కానీ, నువ్వేమో నమ్మకం జగన్ అని చెప్పి స్టిక్కర్లు మెత్తించడం కానీ. కర్ణాటకలో మన పునీత్ రాజ్కుమార్ చనిపోయారు పాపం. పునీత్ రాజ్కుమార్ చనిపోయినా కానీ, ఒకవేళ చనిపోయారు, ఆ అభిమానంతో వాళ్ళు ₹1 కూడా ఎవరే కానీ ఇందామా మా ఫోటో పెట్టుకోండి మీరు ఇంట్లో, మేమేదో డబ్బులు ఇస్తామని చెప్పేసి లేదు. అది ఆత్మ మన మనసులో నుండి రావాలి. దేవుడు అయ్యాడు పునీత్ రాజ్కుమార్. ఆ పునీత్ రాజ్కుమార్ గారు నిజంగా దేవుడు అయిపోయాడు పాపం. చాలా మంచి పనులు చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది ఆయన చేసింది మంచి ఏమి అనేసి. అలాంటి వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటారు. మనం వద్దని నేను చాలా చాలా హోటల్లో చూశాను, చాలా షాపుల్లో చూశాను, చాలా ఇండ్లలో చూశాను. అంత ఒక మంచి ఆ విధంగా ఫోటో పెట్టుకొని పూజించే స్థాయికి ఎదగాలంటే మంచితనం ఉండాలి. మోసం చేసేసి నా ఫోటో పెట్టుకుంటే ఎవరు పెట్టుకుంటారు చెప్పండి? మీరు మీ ముందు ఒకవేళ పెట్టుకుంటారు, మీరు వేసిన తర్వాత చెప్పుతూ కొడతారు అదే ఫోటోని కావాల్సింటే. అలాంటి మంచితనం ఉంటే మీరు చెప్పుకున్నా కూడా పెట్టుకుంటారు. అలా అంత నికృష్టమైనటువంటి పరిపాలన చేసినందువల్లే ప్రజలు మంచి తీర్పు అయితే ఇచ్చారు. ప్రజలకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే మీరు ప్రజలారా, అదేవిధంగా ఈ విజయానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరిని పోలీసులు కూడా చివరిలో తెలుసుకున్నారు. నీతి అది, నిజాయితీ అది, ధర్మం ఎటువైపు ఉంది, న్యాయం ఏది ఉంది అని చెప్పేసి పోలీసులు కూడా తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళు కూడా బాగా కంట్రోల్ చేశారు. ఎలక్షన్ కమిషన్ నీతిగా నిజాయితీగా పనిచేసింది. చాలామంది కార్యకర్తలు కానీ, కూటమి కార్యకర్తలు, అదేవిధంగా అభ్యర్థులు చాలా వరకు పోరాడారు, ధైర్యంగా పోరాడారు కాబట్టి గెలిచారు. ఇంకొక విషయము, మీ పార్టీ వాళ్ళు చివరకు తెలుసుకునేసి ఇంకెందుకు అనవసరంగా శిక్షలు పడించుకోవడం, పోయి గలాట చేసి గొడవల్లోకి వెళ్ళి గొడవలు చేసి ఎందుకు జైలు శిక్ష అనుభవించడం తెలుసుకునేసి వాళ్ళు కూడా ఓటమి ఒప్పుకొనేసి సైలెంట్ అయిపోయారు. కాబట్టి జగన్మోహన్ గారు మీరు చేసిన తప్పిద చాలా అసలు కనీసం అనంతం అని అంటాం చూడండి. అంటే ఒక లిమిట్ దాటిన తర్వాత ఇంకా ఎక్కువ ఉంది అనుకోండి. దాన్ని ఒక మనిషిని ఇష్టపడుతున్నాం అనుకోండి, నువ్వు ఎంత ఇష్టపడుతున్నానంటే ఇంత అని చెప్పడానికి కుదరదు. చాలా ఇష్టపడుతూ ఉంటే అలాంటి అనంతం అంటారు. ఆ అనంతం ఇంతే మోసం చేశావు అనే దానికి చెప్పుకోలేనంత అనంతమైన మోసాలు చేశారు, అనంతమైన పాపాలు చేశారు. ఆ పాపాలన్నీ, ఆ మోసాలన్నీ, ఎంతమంది జీవితాలు ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరి శాపాలు తగిలే మీ పార్టీకి ఇంత ఘోరమైన శిక్ష విధించారు ప్రజలు. కాబట్టి తప్పనిసరిగా మీరైతే ఇంకా చాలా శిక్ష అనుభవించాల్సి వస్తుంది, అనుభవిస్తారు కూడా. దేవుడు నేనేదో శాపం పెడతాం లేదు కాదు, మీకు తప్పు చేశారు కాబట్టి దేవుడి దగ్గర నుండి తప్పించుకోవాలి, శిక్షింపబడతారు ప్రతి ఒక్కరు. తప్పు చేయని ప్రతి ఒక్కరు శిక్షింపబడతాడు దేవుని దగ్గర. అది ఏ దేవుడన్నా కానీ తప్పనిసరిగా శిక్షిస్తాడు దేవుడు అనేవాడు. తర్వాత ఇంకేదో ఒక విషయం చెప్పాలనుకున్నా. ఓకే, ఇది సంగతి. చాలా ఈరోజైతే మన టీడీపీ కూటమి అధికారంలోకి కనీసం ఇంకా 5 సంవత్సరాలు, ఇప్పుడు 5 వరకు జరిగిన మోసము, ఈ అభివృద్ధి ఏదైతే ఆగిపోయిందో
అంటే బెంగళూరులో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు సగానికి పైగా ఈ వరకే అమరావతి డెవలప్ అయింటే అమరావతిలో ఉండేవాళ్ళు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో బాగా అభివృద్ధి చెందేవి, ఎన్నో కంపెనీలు వచ్చిండేవి ఈ వరకే. మన ఆంధ్ర రాష్ట్రంలో, మన భారతదేశంలోనే అమరావతి అంటే నెంబర్ 1 నగరంగా తీర్చిదిద్దాలనే చంద్రబాబు నాయుడు గారి కళలు నిజమైండేవి ఈ వరకే. ఒక్క తప్పు చేస్తే దాని శిక్ష ఎంత అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే తెలిసింది, అదేవిధంగా నాయకులకు కూడా తెలిసింది. ఒక 20 ఏండ్లు దగ్గరగా ఒక 20 ఏండ్లు వెనక్కి నెట్టేశారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో. పక్క రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందుతుంటే మన రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాలు ఎనికి దొబ్బేశారు మీరు. ఆ 20 సంవత్సరాలు రావడానికి ఇంకా 10 సంవత్సరాలు పడుతుంది కనీసం అలాంటి డెవలప్మెంటు స్పీడ్గా చేయాలంటే. అంత మోసం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, భవిష్యత్తు తరాల వారికి. కాబట్టి మీకు ఈ శిక్ష అనుభవించండి. థ్యాంక్ యూ.